రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ 2024 సంవత్సరంలో మార్చి మాసము 27వ తారీఖున ఇలా చేరి వచ్చి ఇమానుయేల్ హీలింగ్ మినిస్ట్రీలో దైవజనులు ఏలియా గారి ద్వారా, సమర్పణ అమ్మగారి ద్వారా, వారి కుమారుల ద్వారా ఏర్పాటు చేయబడి జరిపించబడుతున్న పరిచర్యలో మనమంతా ఉండటానికి ప్రభువు సహాయం చేసినందుకు ప్రభువుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇట్టి అవకాశం కల్పించిన దేవదేవునికి విశేషంగా మా అందరి క్షేమం కోరి మేము ఇలాగా దేవునిలో వాడబడుతూ ముందుకు సాగిపోవాలని కోరుతున్నటువంటి రాయలసీమ ఐపీసీ ఉపాధ్యక్షులైనటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ జనుమల అన్నాసాయి గారికి ముందుగా నా వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మాత్రమే కాకుండా వారు ఈ విధంగా ప్రేమిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరీ వారికి వందనాలు చెప్తున్నాను. అలాగే ఈరోజు ఇలాగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం వచ్చిన పాస్టర్ రెవరెండ్ డాక్టర్, ఆయన కూడా రెవరెండ్ డాక్టర్ ఏలియా గారికి, మా మామూలు పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చినటువంటి సంగీత బృందానికి, పాటలు పాడిన అందరికీ, నాకంటే ముందుగా మాట్లాడినటువంటి అందరికీ యేసునామములో వందనాలు. అందరూ వందనాలు అయ్యా అనాలి. మరి అది నాకున్న అలవాటు, అది అడిగి పెట్టించుకుంటాను. కాబట్టి మీరు వందనాలు అయ్యా అని చెప్పుట మీకు మంచిది, మనందరికీ మంచిది. ఎట్టకెలుగు దైవజనమా, దేవుడు మనలందరినీ గత సంవత్సరం అంతా కాపాడి ఈ సంవత్సరంలో కూడా ఇలాగా ఇమానుయేల్ హీలింగ్ ప్రేయర్ మినిస్ట్రీలో మనం ఇలా కొనసాగటానికి 7 మాటల సిల్వ ధ్యానములో పలికినటువంటి ఆ మాటలని ఒక్కొక్క మాట మనము పలికి దాన్ని ధ్యానం చేసి ఆ ప్రకారంగా కొనసాగుటకు దేవుడు మనకి ఈరోజు ఈ విధంగా ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలమిచ్చి దేవుని మందిరములో ఎండనుకోకుండా ఎంతో ఆశచేత దేవుని మాటలు వింటూ సమయాన్ని గడుపుతున్నందుకు దేవుడు మనకెంతగానో సహాయం చేశారు. ఆ విధంగా చేసిన దేవుడు మనల్ని ఒక్కొక్క మాట ద్వారా ప్రోత్సహించారు. యేసు ప్రభువు వారు 2024 సంవత్సరం కిందట సిలువ మీద ఆయన ఎండలో ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం వరకు కూడా సెలవులో ఉన్నారు. ఆయన ఆ సెలవులో ఉన్నప్పుడు పలికిన మాటలు, ఆ మాటల్ని ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటో మాట పలికారు, దాని గురించి ధ్యానం చేశారు మీరు. అలాగే 7 మాటలు యేసు ప్రభు పలకడానికి గల కారణం ఏంటంటే సంవత్సరం వారి పలికి వాటిని మనం నేర్చుకొని ఆ ప్రకారంగా అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం ధ్యానం చేస్తూ అందులో ఉన్న అనుభవాన్ని, యేసు ప్రభు పలికిన ఆ మాటలో ఉన్న అనుభవాన్ని నిజమైన క్రైస్తవులుగా, అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నటువంటి అందరూ కూడా ఆ అనుభవాలు కలిగి ఉండాలని యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశమైంది. ఒకటోది, అందరూ కూడా ఇంటిలోను, సంఘములోను, సమాజములోను క్షమాపణ గుణం కలిగి ఉండాలని నేర్పిస్తుంది ఒకటో మాట. అవునా కదా? మీరందరూ విన్నారు ఆ మాటల్ని. మనందరం కూడాను యేసు ప్రభు ఎలాగైతే క్షమించే గుణాన్ని కలిగి లోకంలో ఆయన కొనసాగాడో, నీవు నేను మనం కూడా ముందు ఇంటిలో, తర్వాత సంఘములో, తర్వాత సమాజములో క్షమాపణ గుణాన్ని కలిగిన వారిగా ఉండాలని నేర్పిస్తుంది. అట్లాగే ఒక్కొక్క మాట ఒక్కొక్క గుణాన్ని మనం కలిగి నేర్పిస్తుంది. ఈరోజు మనకు ఇచ్చిన మాట, నాకు వచ్చిన మాట 6వ మాట. ఈ గుణం కూడా మనం కలిగి ఉండాలి. ఆ వాక్యాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త. అన్ని ఒక్కొక్క మాట ఒక్కొక్క అనుభవాన్ని మాకు నేర్పిస్తుంది. అవన్నీ మీరు విన్నారు. విన్న వాటిని విన్నట్టుగా విడిచిపెట్టిపోక, విన్న వాటిని హృదయంలో భద్రపరుచుకొని యేసు ప్రభువుకు జన్మ ఇచ్చిన కన్య మరి అయిన తల్లిగారి ఆ కాపరు చెప్పిన మాటల్ని శ్రద్ధగా విని వాటిని హృదయంలో భద్రము చేసుకున్నది అన్నమాట రాయబడి. అంటే యేసు ప్రభువుకు జన్మ ఇచ్చిన తల్లి కాపర్లు చెప్పే మాటల్ని అందరేమో అబ్బా బాగా చెప్పినారని ఆశ్చర్యపడ్డారు, కానీ మరియమ్మ తల్లి మాత్రం ఆశ్చర్యపడలే. ఆ మాటల్ని హృదయంలో తలపోసుకొనుచు భద్రంగా ఉంచుకొని ఉంది. చూడండి ఆ మాట ఒకసారి. మరియమ్మ తల్లి కలిగి ఉన్న అనుభవాన్ని లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని చదువుదాం. 2వ అధ్యాయంలో 18వ వాక్యం అనుకుంటాం మేబీ. చదవండి. యేసు ప్రభువుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియ కాపర్లు చెప్పే మాటలు, అంటే కాపర్లను తీసి పడవేక, కాపర్లు టైం పాస్ చేస్తున్నారు అనుకోకుండా, కాపర్లు చెప్పాలి కాబట్టి చెప్తున్నా అనుకోకుండా, ఆ కాపర్ల మాటల్ని
వినింది మరియమ్మ తల్లి వాటిని ధ్యానం చేస్తూ లేక తలపోసుకుంటూ హృదయములో భద్రపరుచుకుంది. ఇంతవరకు మీరు 5 మాటలు విన్నారు. మరి యేసయ్య సిలువలో పలికిన 5 మాటల ధ్యానాన్ని విన్నారు. విన్న మీరు విడిచిపెట్టి పాస్టర్ ఏలియా గారు, పాస్టర్ అమ్మ సమర్పణమ్మ గారు మీ చెప్పిన మాటలు మీరే మీ కడ పెట్టుకోండి అని అనుకోకుండా విన్న వాటిని మీ హృదయంలో భద్రపరుచుకొని వాటిని ఏం చేయాలి? తలపోసుకుంటే ఆత్మీయంగా బలంగా ఉంటాం. ఎన్ని కష్టాల్లోనైనా సరే, ఎన్ని శ్రమల్లో అయినా సరే, నిందల్లోనైనా సరే, అన్నిట్లో కూడా ప్రభు కొరకు నిలబడతాం. ఎప్పుడు? దేవుని గురించి ధ్యానం చేసినప్పుడు. చూడమాట లూకాసు వార్త 2:18. అంటే యేసు ప్రభు జన్మ ఇచ్చిన తల్లి అయిన మరియలో ఉన్న గుణం. గొర్రెల కాపర్లు చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. హల్లెలూయా. దైవజనమా, ప్రభు మాటలు వింటున్న వారలారా, ఈరోజు నీవు నేను కూడా ఆ యేసు ప్రభు పలికిన మాటల్ని మనం కూడా హృదయంలో తలపోసుకుంటూ ఆ మాటల్ని ఏం చేయాలి? భద్రపరుచుకొని అమలుపరచాలి. ముందు ఇంటిలో అమలుపరచాలి, తర్వాత సంఘములో అమలుపరచాలి, తర్వాత సమాజంలో కూడా అమలుపరచాలి. అలా అమలుపరిచే అనుభవంలో మనం కొనసాగాలనే యేసు ప్రభు భారం అనుకోకుండా, ప్రయాస అనుకోకుండా, కష్టం అనుకోకుండా నీ కోసం నా కోసము మన విమోచన కోసం ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడి పలికిన మాటల్ని మనం తలపోసుకుంటూ హృదయంలో భద్రపరుచుకుందాం. రండి, ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి మాట 6వ మాట చదువుదాము. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యం చదవండి. 6వ మాట యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 6వ మాట. యేసు పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి, మంచిది. 6వ మాట సమాప్తమైనది. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇది ముగించబడింది. అంటే యేసు ప్రభు జీవితంలో సమాప్తం చేసే అనుభవం ఉంది. అనగా నీవు నేను కూడా యేసు ప్రభులో ఉన్న అనుభవాన్ని కలిగి ఉండాలి. కార్యము ఆరంభము కంటే, ఆతులు చెప్పండి, కార్యము ఆరంభము కంటే కార్య అంతం మేలు. అదే శుభ శుక్రవారము. మంచి శుక్రవారం యొక్క మూల ఉద్దేశం ఏంటంటే కార్యమును అంతము చేసిన రోజు. మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం, మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన ప్రారంభించాడు యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల కిందట. ఆయన జన్మించాడు. BC 4లో జన్మించాడు. AD 30లో ఈయన శిలువ మీద మరణించాడు. అది కార్యము ఆరంభించిన 33.5 సంవత్సరాలకి కార్యాన్ని ముగించాడు. ఏదైతే తండ్రి ఆలోచన కలిగి ఉన్నాడో, ఏదైతే తండ్రి సంకల్పం కలిగి ఉన్నాడో, ఆ సంకల్పాన్ని నేను ప్రారంభిస్తాను డాడీ, నేను ముగిస్తాను డాడీ అన్నట్టుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు అప్పగించబడిన కార్యాన్ని చేసి ముగించాడు. అందుకే కార్యము ఆరంభించడం ప్రతి వారికి చాలా సులువుగాని కార్యాన్ని ముగించడము కొంత కష్టంతో కూడింది. అయినా యేసు ప్రభు కార్యాన్ని సంతోషంగా ప్రారంభించాడు. ఆయన ఈ మార్కు సువార్తలు అన్నారన్న, లోకంలో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని ప్రారంభించారు. సువార్త ప్రారంభించిన ఆయన ముగింపు లోక మానవులందరూ కూడా పాపాన్ని తన మీద వేసుకొని ఆ పాపం విమోచన కార్యక్రమాన్ని సెలవులో ఆయన సమాప్తము చేసెను. మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన, ఆదాము అవ్వలు ప్రారంభ రోజున చేసిన పాపం వలన వచ్చిన జీతం సర్వ మానవాళికి ప్రాప్తమైంది గనక ఆ సర్వ మానవాళి పాపముని దాస్యం కింద కొట్టి మిట్టాడుకుంటున్న వారందరినీ విడిపించడానికి ఒకే ఒక కార్యం, అదే శిలువ కార్యం. శిలువ కార్యం లేకుండా మానవునికి పాప విమోచన లేదు. శిలువ కార్యం ద్వారానే మానవునికి రక్షణ అని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నవాడై, తన మరణం వచ్చి ముందుగానే ఎరిగి ఉన్నవాడై, సర్వ మానవాళి బాగుంటే చాలు, సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించబడితే చాలు అనేటువంటి
సరైనటువంటి ఆలోచన కలవాడే అందరూ కూడాను ఆ పాపము నుంచి విడిపించబడాలని శిలువ కార్యాన్ని ప్రయాస అనుకోకుండా, కష్టం అనుకోకుండా, అది పెద్ద భారం అనుకోకుండా దాని భారాన్ని మోస్తూ అందరి కోసము శిలువలో తండ్రి కార్యాన్ని చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వాక్యం చూడండి ఒకసారి. తండ్రి యొక్క ఉద్దేశములను సఫలపరిచిన యేసు ప్రభుల వారు తండ్రి. ఏలియా పాస్టర్ గారు ఇందాకనే వారు 4వ మాటలో జ్ఞాపకం చేశారు ఆ వచనాన్ని కదా. తండ్రి నెలకు ఆయనకి ఇష్టమాయను, ఆయన అతనికి కలగజేసెను, అతడు చేయగా అతడు అగును యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి కారణము తండ్రి ఉద్దేశము. తండ్రి ఉద్దేశములు సఫలపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను కూడా మనందరి పరలోకపు తండ్రి యేసు ప్రభు ద్వారా రక్షించుకున్నాడు గనక మనం కూడా యేసు ప్రభు యొక్క ఉద్దేశములను సఫలపరచువారిగా ఉండాలి. యేసు ప్రభు తండ్రి ఉద్దేశములన్నీ కూడా అనుకున్నాడు. నాకు మారుగా, నాకు కుమారుడుగా యేసు ప్రభు ద్వారా నా ఉద్దేశాలు సఫలమగుతాయి అంటే యేసు ప్రభు తండ్రి ఉద్దేశాల్ని ఏం చేయవాడిగా ఉన్నాడు? సఫలపరచువాడిగా ఉన్నారు. పాస్టర్ ఏలియా గారిని, పాస్టర్ సమర్పణమ్మ గారిని ఇరువురిని ప్రేమించి 2 కుమారులను ఇచ్చాడు. 2 కుమారులలో పెద్ద కుమారుడు వారి లోపల ఉన్న ఆలోచనను, అనగా మా కుమారుడు సంగీతం ద్వారా లేక చక్కటి ఆరాధన చేయటువంటి ఆలోచన కలిగిన తల్లిదండ్రుల ఆలోచన, తల్లిదండ్రుల ఉద్దేశాన్ని వారి పెద్ద కుమారుడు సఫలపరిచిన వాడిగా ఉన్నాడు ఇక్కడ కదా. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా వారి వారి పిల్లల పట్ల ఆలోచన కలిగి ఉంటారు, ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఇంటర్మీడియట్ చదవాలి నా కుమార్తె, నా కుమారుడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, మంచి మ్యూజిషియన్ కావాలి, మంచి గాయకుడు కావాలని తల్లిదండ్రులు ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఆ ఉద్దేశాలని నెరవేర్చువారిగా పిల్లలు ఉండాలి. అలా నెరవేర్చినప్పుడు తండ్రి నా పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశాలు నా కుమారుడు ద్వారా సఫలపరచబడ్డాయన సంతోషపడతాడు. అలాగే ఒక సంఘ కాపరిగా ఏలియా పాస్టర్ గారు, పాస్టర్మ్మ గారు మీ అందరి పట్ల ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఉదయాన్నే 10 గంటల కంటే తప్పక పలానా కుటుంబం, పలానా సహోదరుడు, పలానా సహోదరి వస్తారు, వచ్చి మందిరాన్ని శుభ్రం చేస్తారు, వేయవలసిన మ్యాట్లు వేస్తారు, ఏమి కావాలో వాటిని సమకూరుస్తారన్న ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఆత్మీయ తల్లిదండ్రులుగా మీ అందరి పట్ల ఎవరైతే వారి ఉద్దేశాలని సఫలపరిచే వాళ్ళుగా ఉంటారో వారిని బట్టి సంతోషిస్తారు. అలాగే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం సెలవులో తండ్రి ఉద్దేశాల్ని సఫలపరచబడ్డప్పుడు అందుకే నా కుమారుడిని నలుగొట్ట నాకు ఇష్టమాయను. ఎందుకంటే ఉద్దేశాలు సఫలపరచబడతాయి. అందుకే చూడండి యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? ఆ రోజుల్లో బతికి ఉండి ఆయా చోట్ల తిరుగుతున్నప్పుడు యేసు ప్రభుని దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, ఇదిగో మమ్మల్ని స్వస్థపరచు, దావీదు కుమారుడా మాకు అవి అని వారు దావీదు కుమారుడా అని సంబోధించారు. ఎందుకు సంబోధించారు ఆ మాట? ఎందుకు దేవుడు అనుమతించాడు దావీదు కుమారుడు అని? దావీదు కేసులో పుట్టాడా? పుట్టలేదు కదా. అయినా సరే దావీదు కుమారుడు అనటానికి ఆ అనుమతి ఇవ్వడానికి కారణము ఆ వాక్యం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. దావీదు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం అది అపోస్తుల కార్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి ఆ మాట. దేవుడు యేసు ప్రభు వారు తండ్రి ఉద్దేశాల్ని సమాప్తం చేశాడు. తండ్రి ఉద్దేశాల్ని సమాప్తం చేయగలిగిన యేసు ప్రభు వారు నీకు నాకు ముందుగా ఉండగా ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా పిలువబడుతున్న నీవు నేను కూడా యేసు ప్రభు ఉద్దేశాల్ని సఫలపరిచే వారిగా ఉందామా? ఈ 2020 సంవత్సరంలో వచ్చిన ఈ మంచి శుక్రవారంలో, ఈ గుడ్ ఫ్రైడేలో ఒక తీర్మానంతో నువ్వు వెళ్ళాలి. నేను నా పట్ల యేసు ప్రభు కలిగిన ఉద్దేశాల్ని నేను సఫలపరుస్తాను అన్న ఆలోచనతో మనం ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. చూడండి 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన యెషయా కుమారుడైన
దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పుచున్నాను. చెప్పలు దేవుని మహింపచంద్ర ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాము. దావీదు గురించి ఇవ్వబడిన సాక్ష్యము, దావీదు కుమారుడా అని పిలువబడుతున్న యేసు ప్రభువారు దావీదు గూర్చి ఇవ్వబడిన సాక్ష్యాన్ని రాయటకు అనుమతించాడు. దావీదంట అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును, నా ఉద్దేశములన్నీ సఫలపరచును, నా ఉద్దేశములన్నీ సమాప్తము చేయును. దేవుడు దావీదు గురించి ఇవ్వబడిన సాక్ష్యంలో దావీదు దేవుడు ఉద్దేశాలని నెరవేర్చేవాడిగా ఉన్నాడు, సమాప్తం చేసేవాడిగా ఉన్నాడు. నీవు నేను కూడా దేవుని ఉద్దేశాలని సమాప్తం చేయవారిగా ఉండాలి. ఇంకోసారి చూడండి, యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు సమాప్తమైందంటే ఏమి సమాప్తమైందంటే దేవుని ఉద్దేశాలని సమాప్తం చేశాడు యేసు ప్రభు వారు. మానవుల రక్షణ కార్యాన్ని శిలువలో ముగించబడుతుంది కనుక, శిలువలో జరుగుతుంది కనుక ఆయన సమాప్తం చేశాడు. మానవుని యొక్క రక్షణ కొరకే రక్తము కాచిన ఆ రక్తములో మానవులు పాపాలు కొట్టివేయబడతాయి. అది తండ్రి ఉద్దేశం, అది సఫలపరచబడింది యేసు ప్రభు ద్వారా. చూడండి, యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ అన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యం చూడండి ఒకసారి. యోహాను సువార్త 17:4 వాక్యము. ఆయన బ్రతికున్నప్పుడే చేసిన ప్రార్థన, చేయుటకు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. యేసు ప్రభు వారు భూమి మీద బతికున్నప్పుడే తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను చేసి ముగించి నేను నిన్ను భూమి మీద నిన్ను మహిమపరచితిని. అంటే ఏమి సమాప్తమే అంటే దేవుడు యేసు ప్రభు వారికి ఏ పని అయితే అప్పగించాడో ఆ అప్పగించే పనిని చేసి ముగించి తండ్రిని మహిమపరిచాడు యేసు ప్రభుల వారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కుమారుడుగా, యేసు ప్రభు కుమార్తెగా నీవు నేను కూడా యేసు ప్రభు వారు కలిగి ఉన్న ఉద్దేశాలని, యేసు ప్రభు వారు మన పట్ల కలిగి ఉన్నటువంటి మనకు అప్పగించబడిన పనిని, ఇందాక అమ్మగా చెప్పారు, దాహము, ఆత్మల పట్ల దాహము కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి నశించిపోతున్న కుటుంబ సభ్యుల దగ్గర, నశించిపోతున్నటువంటి ఇరుగు పొరుగు వారి మధ్యలో దేవుడు నాకు ఇచ్చిన భారం, దేవుడు నాకు ఇచ్చిన పనిని ఆ ఆత్మల దగ్గర దేవుని పని చేసి నీ జీవితంలో భూమి మీద ఉన్నప్పుడే నీవు నేను దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఒకటి, దేవుని ఉద్దేశాలని సమాప్తం చేశారు యేసు ప్రభు వారు. 2, దేవుడు అప్పగించిన పనిని ముగించి ఆయన్ని మహింపరిచి సమాప్తం చేశారు. అదే సమాప్తమైనది అని పలికిన మాటకున్న అర్థమై ఉంది. దేవా పరలోకపు తండ్రి, ఇదిగో నేను నీ ఉద్దేశాలు సఫలపరిచాను, నీ ఉద్దేశాలను సమాప్తం చేశాను, అలాగే నువ్వు నాకు అప్పగించిన పనిని సమాప్తం చేశాను అన్నట్టుగా యేసు ప్రభు వారు పలుకుతున్నారు. ఇంకొక మాట చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం చూడండి. 1, ఉద్దేశాలని ఆయన సమాప్తం చేశాడు. 2, అప్పగించిన పనిని సమాప్తం చేశాడు. 3 చూడండి, 3 చూద్దాం. రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చూడండి, 3వది దేవుని చిత్తము సమాప్తము చేసిన యేసు ప్రభుల వారు. సెలవులో ఆయన వేలాడుతూ తండ్రి ఉద్దేశాల్ని సమాప్తం చేశాడు. సెలవులో వేలాడుతూ ఆయన యేసు ప్రభు యొక్క ఆ దేవుడు అప్పగించిన పనిని సమాప్తం చేశాడు. తండ్రి చిత్తమును కూడా సమాప్తం చేశాడు. తండ్రి చిత్తము చేయడము అంత సులువైన పని కాదు. సులువైన పని కానప్పటికీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి లేక తండ్రి చిత్తాన్ని సమాప్తం చేసినటువంటి యేసు ప్రభు వారు. తండ్రి చిత్తము చేయుటకే నేను భూలోకానికి దిగి వచ్చాను, కానీ నా ఇష్టం నేను నెరవేర్చుకున్నట్టు భూలోకానికి రాలేదు అంటున్నారు. కొన్ని వాక్యాలు చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, క్షమించండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యం చూసారి. నేను గంధపు చుట్లు నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూడండి, సాక్షాత్తు యేసు ప్రభువు గురించి రాయబడినటువంటి ప్రవచన వాక్కు నెరవేర్పు. ఈ ప్రవచనంలో తండ్రి గురించి, యేసు గురించి రాయబడినటువంటి ఆ గంధచులు రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? తండ్రి చిత్తము నెరవేర్చుటకు. తండ్రి చిత్తము నెరవేర్చి సమాప్తము చేసినట్టు మాటే 6వ మాట. తండ్రి నీ చిత్తము సమాప్తమైనది. 1, నీ సంకల్పములు సమాప్తమైనవి. 2, నువ్వు అప్పగించిన పని సమాప్తమైనది. 3, నీ చిత్తము సమాప్తమైనది. అలా దేవుడు అంతగా అప్పగించిన పనిని యేసు ప్రభు నిండు మనసుతో, ఏమి కూడా సందేహం లేకుండా, సంశయం లేకుండా సంపూర్ణంగా తండ్రి చిత్తం చేయుటకు సమర్పించుకున్నాడు. తండ్రి చిత్తం చేసి ముగించాడు. అందులోనే 10వ వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. అర్థమవుతుంది. 9, 10 వాక్యాలు చదువుదాం. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిందని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ 2వ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. హల్లెలూయా. 2020 సంస్కృతం యేసు ప్రభు వారు సెలవులో ఆ విధంగా రక్తం కాచి 7 మాటలు పలికి సమాప్తం చేసిన పనిని బట్టి మనమందరం కూడా యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాము. హల్లెలూయా. ఏ రక్తము ద్వారా, దేని వల్ల మానవుడు పరిశుద్ధపరచబడలేడు గనక మానవుణ్ణి పరిశుద్ధపరిచే కార్యము శ్రమతో కూడిన, కష్టంతో కూడిన అది దేవుని చిత్తము. కాబట్టి నేను సమాప్తం చేస్తాను. ఎందుకంటే మానవుని పోలిక దేవుని పోలిక గనక, దేవుని పోలికలో పుట్టిన ప్రతి మానవుడు ఆదాము నుంచి పాపములో కొట్టుమిట్టాడుకుంటున్నాడు. ఆ పాపైనటువంటి మానవుణ్ణి పరిశుద్ధపరిచే కార్యము శిలువ ద్వారా నెరవేర్చబడుతుంది గనక, శిలువ ద్వారా సమాప్తమవుతుంది గనక తండ్రి చిత్తము కష్టమైన, తండ్రి చిత్తము భారమైన చేయుటకు మనసు కలిగి నేను తండ్రి చిత్తము చేయుటకు వచ్చి ఉన్నాను అని పలికాడు యేసు ప్రభుల వారు. ఎందుకంటే అంత సులువైన పని కాదు తండ్రి చిత్తం అనేది. అందుకే ఆయన ప్రార్థన చేసుకుంటూ, అయ్యా ఈ పాత్రలోని తాగటము కొంచెం కష్టంగా ఉందయ్యా, కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా. ఎందుకనగా 39 కోడ దెబ్బలు కొట్టించుకోవాలి, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలి, చేతుల్లో మేకులు కొట్టించాలి, కాళ్ళల్లో మేకులు కొట్టాలి, ప్రక్కల్లో బల్లె పొడి పొడుస్తారు. ఇదంతా నాకు ముందుగా తెలియపరిచావు. ఈ భారమైన ఈ నీ చిత్తం నెరవేర్చుట కష్టంగా ఉంది. నీ చిత్తం అయితే ఈ పాత్రను తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు. మరలా లేదు ప్రభువా, కష్టమైనా సరే నీ చిత్తము నేను సమాప్తం చేస్తానని మరలా ఆ పాత్రలోని దాన్ని తాగేశాడు యేసు ప్రభు వారు. అంటే లోకమంతా కూడా పరిశుద్ధపరచబడే కార్యము సెలవులో నెరవేర్చబడుతుంది. పరిశుద్ధపరచబడే కార్యము సేవలో సమాప్తం కనుక ఆ కార్యము జరగకుండా నేను ఆగకూడదు, దాన్ని ముగించాలి అనుకున్నాడు యేసు ప్రభు వారు. భారమైన సరే దాన్ని తాగారు. తండ్రి ఇదిగో నీ చిత్తము చేటకే నేను వచ్చి ఉన్నానన్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఈ 6వ మాటను బట్టి తండ్రి చిత్తము చేయువారుగా ఉండాలి. మనం గనక యేసు ప్రభు వాళ్ళే కష్టం అనుకోకుండా, భారం అనుకోకుండా, కన్య మరియ దగ్గరికి గాబ్రియల్ దూత వెళ్ళింది. అమ్మా నీ గర్భంలో నుంచి లోకరక్షకు రావాలన్నప్పుడు, అయ్యా నేను పెళ్లిగా దాన్ని అనింది ముందు.
అర్థమయ్యేలాగా బోధించబడినాక నీ చిత్తమే నా పక్షంగా నెరవేర్చబడినగా కానీ పూర్తిగా అప్పగించుకుంది తండ్రి చిత్తానికి. మరియమ్మ కూడా లోకము ఏమమ్మా, లోకం ఎన్నో మాటలంటది, ఎన్నన్నానని నేను తండ్రి చిత్తము చేస్తా, నేను తండ్రి చిత్తము చేసి భూమి మీద ఉన్నప్పుడే ఆయన్ను మహిమపరుస్తాను తీర్మానం చేసుకుంది కన్య మరియమ్మ. ఈరోజు నీవు నేను కూడా తండ్రి చిత్తము చేయటానికి మనసు నిలుపుకొని తండ్రి చిత్తము చేస్తూ కష్టమైన, నష్టమైన, బాధైన, నిందైన, అవమానమైన, తండ్రి నేను రక్షించబడింది, తండ్రి నేను నీ కుమార్తెగా మార్చబడింది, నీ కుమారుడిగా మార్చబడింది, నీ సేవకుడిగా మార్చబడింది, నీ చిత్తము చేయుటకే నాయనా, నీ చిత్తము చేస్తాను, నిన్ను మహిమపరుస్తాను అన్న తీర్మానమే 6వ మాట మనకు బోధిస్తుంది. అలా చేస్తే ఒకటో చూడండి, రెండు చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. తండ్రి చిత్తం ఎవరు చేస్తారో, తండ్రి చిత్తం చేసి ఎవరు ముగించి సమాప్తి చేసి దేవుణ్ణి మహింపరుస్తారో వారందరికి కలిగే ఒకటో లాభం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, 6:2. ఆ దినమందు చూచి ప్రభువా ప్రభువా మీ నామమున ప్రవచింపలేదా, మీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మీ నామంలో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. చాలండి, ఈ మాట ప్రభువా ప్రభువా అని పిలిచి సరిపోదు. తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. అందుకే యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడైనా? పరలోకం ఉన్నాడు. ఎందుకని పరలోకం ఉన్నాడైనా? ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకని? భూలోకంలో మానవుడిగా ఉన్నప్పుడే ఆయనకిచ్చిన ఆయుష్ 33 సంవత్సరాలు. ఆ ఆయుష్లోనే తండ్రి చిత్తము సమాప్తం చేసి తండ్రి చిత్తాన్ని చేసి నెరవేర్చారు కాబట్టి, తండ్రి చిత్త ప్రకారంగా జీవించారు కాబట్టి పరలోకములో ఉన్నాడు ఆయన. నీవు నేను కూడా భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలములో తండ్రి చిత్తము చేయువారిగా, తండ్రి చిత్తం సమాప్తం చేసి తండ్రి చిత్తాన్ని మనం చేస్తూ భూమి మీద ఆయన్ను మహింపచ్చేవారిగా ఉంటే మనకును పరలోక ప్రవేశము దొరుకుతుంది. లేకుండా ఓకే ప్రభువా ప్రభువా అని నా ఇష్టం రామకృష్ణాపురమని భూలోకంలో జీవిస్తే పరలోకం రాదు. ఒక పరలోకంలో మా తండ్రిని ప్రార్థిస్తే మాత్రాన పరలోకం రాదు. భూలోకం ఉన్నప్పుడే తండ్రి చిత్తము సమాప్తం చేసేవారిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు తండ్రి చిత్తము సమాప్తం చేశాడు కాబట్టి తండ్రి యేసు ప్రభు ఎక్కడ ఉన్నప్పుడు పరలోకంలో ఉండి నా కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక దైవజనమా ఈరోజు 7 మాటల్లో 6వ మాట తండ్రి చిత్తమును సమాప్తం చేసిన యేసు ప్రభు వారు కనబడుతున్నారు. నీవు నేను కూడా తండ్రి చిత్తాన్ని సమాప్తం చేయవారిగా ఉందాం. అలా సమాప్తం చేసిన వారికి, లేక తండ్రి చిత్తము చేస్తూ దేవుణ్ణి భూమి మీద మహింపచ్చిన వారికి పరలోక ప్రవేశం ఉంది. అలా లేకుండా నీ నామన దయ్యాలు వెలగొట్టాము, మీ నామన ప్రవచనాలు చెప్పాము, నీ నామన అద్భుతాలు చేశామంటే అక్రమం చేయవారులారా అంటాడు. కాబట్టి తండ్రి చిత్తము చాలా ప్రాముఖ్యమైంది. అద్భుతాల కంటే ప్రాముఖ్యమైంది, స్వస్థత కంటే ప్రాముఖ్యమైంది, ప్రవచనం కంటే ప్రాముఖ్యమైంది. అట్లని అవి వద్దని కాదు, కానీ వాటితో పాటు తండ్రి చిత్తాన్ని సమాప్తం చేసేవారిగా ఉండాలి. అట్టి కృప ఈ 2024వ సంవత్సరంలో ఇమ్మాన్యుయేల్ హీలింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులకు మనందరికీ కూడాను అట్టి కృప దేవుడు దయచేసి మనల్ని పరలోక ప్రవేశము పొందినట్లుగా చేయునుగాక. దేవుడు తన మాటలు దీవించి మన వినికిల్లో ఆ మాటల్ని దీవించునుగాక. ఇట్టి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.